వెల్కమ్ టు పీవీఐ న్యూస్. విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అందించింది. పీఎం సూర్యఘర్ ముఫ్తా బజ్లీ యోజన పథకం ద్వారా గృహాలకు తగిన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ కెపాసిటీ ద్వారా సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సింగయ్య తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. చూద్దాం. విద్యుత్ వినియోగదారులకు మాచర్ల డివిజన్ తరఫున ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రవేశపెట్టినటువంటి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద పథకం కింద మనకి సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నట్టయితే వారికి వాళ్ళు పెట్టుకునేటువంటి కెపాసిటీని బట్టి 30,000, 60,000, 78,000 సబ్సిడీ వస్తుంది. ఇది కూడా 1 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ 2 పెట్టుకున్నట్టయితే వాళ్ళకి 30,000 సబ్సిడీ వస్తుంది. అలా కాకుండా ఇంకొంచెం కన్జంప్షన్ అంటే యూనిట్లు వాడకం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే 2,000 నుంచి 3,000 మధ్యలో కరెంటు బిల్లు రెగ్యులర్గా యావరేజ్గా వస్తున్నటువంటి వాళ్ళు 2 కిలోవాట్లు పెట్టుకోవాలి. దానికి అయ్యే ఖర్చు 1,20,000 అవుతుంది. 60,000 సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. మిగతా 60,000 మనం లోన్ ద్వారా తీసుకోవచ్చు. ఈ లోన్ ద్వారా తీసుకున్నట్టయితే మనం కట్టేటువంటి 2,500 రెగ్యులర్ కరెంటు బిల్లుని కరెంటు డిపార్ట్మెంట్ కట్టకుండా, ఎందుకంటే సోలార్ ప్యానల్స్ బిగించిన తర్వాత కరెంటు బిల్లు 0 వస్తుంది. మినిమం బిల్లు అంటే గ్రిడ్ సపోర్టింగ్ ఛార్జెస్ ఒక 15 రూపాయలు వస్తాయి. అట్లానే లోడ్ ఛార్జెస్ ఇంకొక 20 రూపాయలు వస్తాయి, 55 రూపాయలు. అలా కాకుండా మిగతా సర్దుబాటు ఛార్జీలు కాస్త 200-300 వస్తాయి. అవి వెరసి మనకి 350-270 రూపాయల లోపల బిల్లు వస్తుంది. మనకి గతంలో వచ్చినటువంటి 2,500 కాకుండా. సో ఆ 2,500 కరెంటు బిల్లుని మనం డిపార్ట్మెంట్ కట్టడం కాకుండా సోలార్ ప్యానల్ పెట్టుకున్నందువల్ల మనకు బిల్లు 0 వస్తుంది. కాబట్టి దాన్ని మనం బ్యాంకులో తీసుకున్నటువంటి 60,000కి ఈఎంఐ రూపాయలు కడతాం. ఈ 60,000 ఈఎంఐ 60,000 కూడా మనకి 2 సంవత్సరాల్లో క్లియర్ అయిపోతుంది. మనకి బాకీ ఉండదు. కానీ మన కరెంటు బిల్లు మాత్రం మనకు 0 వస్తుంది. ఎంతకాలం వస్తుంది? ఈ సోలార్ ప్యానల్స్ యొక్క లైఫ్ 25 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో మనం పెట్టినటువంటి పెట్టుబడికి సరిపడా మనం ఈఎంఐ రూపంలో బ్యాంకులో రుణం తీసుకున్నాం కాబట్టి అది చెల్లిస్తాం అవతల. ఈ రిమైనింగ్ మిగిలిపోయినటువంటి 25 సంవత్సరాలు 2 సంవత్సరాలు పోతే 23 సంవత్సరాల వరకు మనం కరెంటు బిల్లు పైసా కట్టే పని ఉండదు. ఒకవేళ మనం ప్యానల్ బిగించుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఇంట్లో లేని టైంలో కరెంట్ యూనిట్లు జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన యూనిట్లు డిపార్ట్మెంట్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఆ ఎక్స్పోర్ట్ అయినటువంటి యూనిట్లు కూడా మనకి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనకి టారిఫ్ ఆర్డర్ ప్రకారం ఎంత చెల్లిస్తాలో మళ్ళీ మనకి వినియోగదారులకి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా 3,500 నుంచి 3,000 కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేటువంటి వినియోగదారులు 3 కిలోవాట్ల ప్యానల్స్ అంటే 6 ప్యానల్స్ వస్తాయి. ఆ పలకలు ఒక్కొక్క కిలోవాట్కి 2 పలకలు వస్తాయి. వాటి సైజు వచ్చేసి ఒక్కొక్క ప్యానల్ సైజు 3.5x7 ఉంటుంది. అది 2 ప్యానల్స్ అంటే 7x7 ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి 3,500 నుంచి లేదా 4,000 వరకు కరెంటు బిల్లు వచ్చేటువంటి వినియోగదారులు వీరు వాళ్ళ లోడు సరిపడా అంటే 3 కిలోవాట్స్ కనుక ప్యానల్స్కి అప్లై చేసినట్టయితే పిఎం సూర్యఘర్ పథకం ద్వారా వారికి 78,000 సబ్సిడీ వస్తుంది. టోటల్ ప్యానల్ కాస్ట్ 2 లక్షలు అవుతుంది. ఈ 2 లక్షలు కూడా బ్యాంక్ నుంచి రుణం వస్తుంది. మనకి రుణం వచ్చి ఇదంతా ఎరక్షన్ అయిపోయిన తర్వాత ఈ 78,000 సబ్సిడీ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో పడుతుంది. సో మిగిలిపోయినటువంటి 1,22,000 మనం కట్టాల్సినటువంటి 3,500 లేక 4,000 కరెంటు బిల్లు డిపార్ట్మెంట్ కట్టే పని ఉండదు. ఎందుకంటే సోలార్ ప్యానల్ పెట్టుకున్న తర్వాత మన కరెంటు బిల్లు ఆటోమేటిక్ 0 అయిపోతుంది. సో ఆ డబ్బుల్ని కరెంటు డిపార్ట్మెంట్ కట్టకుండా కరెంటు బిల్లు రూపంలో మనం లోన్ తీసుకున్నట్టయితే బ్యాంకులో ఆ లోన్ కనుక ఈఎంఐ రూపంలో కట్టినట్టయితే 2.5 సంవత్సరాల్లో ఈ బాకీ 1,22,000 క్లియర్ అయిపోతుంది. మిగిలినటువంటి 22 సంవత్సరాలు మనము కరెంటు బిల్లు కట్టే పని ఉంటుంది. ఎందుకంటే మనం బిగించినటువంటి సోలార్ ప్యానల్స్ ద్వారా సూర్యరక్షణ ద్వారా మనం ఎనర్జీని కరెంట్ రూపంలో మనం పొందుకుంటాం కాబట్టి మనం కట్టే పని ఉండదు. ఇదే కాకుండా మనం ఈ సోలార్ ప్యానల్ బిగించిన తర్వాత అక్కడ మీటర్ని ఇప్పుడున్నటువంటి మీటర్ యూని డైరెక్షన్ మీటర్ ఒక డైరెక్షన్లోనే కొలుస్తుంది. అది మెజర్మెంట్ ఇస్తుంది. అది ఆ మీటర్ తీసి బై డైరెక్షన్ మీటర్ పెడతాం కాబట్టి
మీరు ఎట్లాగూ డిపార్ట్మెంట్ వైపు నుంచి కరెంటు డ్రా చేయటం అంటే ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గిపోతుంది పూర్తిగా. మీరు ఎప్పుడన్నా ఇంట్లో లేని సమయంలో సూర్యరక్షణ బాగున్న సమయంలో కానీ మీ వాడకం తగ్గినట్లయితే వచ్చేటువంటి యూనిట్లన్నీ కూడా మీరు మీ మీటర్ ద్వారా బయటికి వెళ్తాయి, అంటే గ్రిడ్కి వస్తాయి. అంటే ఏంటి, ఎక్స్పోర్ట్. మీరు యూనిట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఒక జనరేటర్ లాగా. ఆ సందర్భంలో కూడా కొన్ని యూనిట్ రికార్డ్ అవుతాయి కాబట్టి వాటికి కూడా గవర్నమెంట్ వారి వారి రేట్ల ప్రకారం, అంటే సంవత్సరానికి రేటు మారుతుంది. అది ఇప్పుడున్నటువంటి రేట్ ప్రకారం ₹2.09, ఇప్పుడు టారిఫ్ ఆర్డర్ ప్రకారం ₹2.09 ఒక యూనిట్ మీ సోలార్ ప్యానల్స్ ద్వారా జనరేట్ అయితే గవర్నమెంట్ మీకు పే చేస్తుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. కాబట్టి ఈ పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన కింద ప్రతి ఒక్క వినియోగదారులు వారి వారి యొక్క కన్జంప్షన్ బట్టి, వినియోగాన్ని బట్టి 2 ప్యానల్స్, 4 ప్యానల్స్, 6 ప్యానల్స్ ఇలా పెట్టుకున్నట్లయితే చాలా బెనిఫిట్ వస్తుంది. ఈ విషయాన్ని వినియోగదారులను గమనించి సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఇలా రిజిస్ట్రేషన్ చేయడానికి చాలా సింపుల్ మార్గం. అది మనకి పిఎం సూర్య గారి పోర్టల్ అని చెప్పేసి చాలా పెద్ద వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఆ వెబ్సైట్లో ఏ కన్జ్యూమర్ అయినా లేదా వినియోగదారులు కస్టమర్ ఎవరైనా సరే సింపుల్గా ఎంటర్ అవ్వచ్చు. దానిలో మొత్తం 10 పాయింట్లు ఉంటాయి. మీరు ఎవరూ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీ ఇంట్లో ఉండి లేదా నెట్ సెంటర్లో ఉండి ఆన్లైన్లో అప్లికేషన్ బుక్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక వెండర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వెండర్తో మాట్లాడి మీకు ఎంతకు పెడతాడు ఏందనేది ఆ నెగోషియేషన్ మీరే సెటిల్ చేసుకొని అతను ఇచ్చినటువంటి డిమాండ్ మేరకు ఆ డిమాండ్ తీసుకెళ్ళి ఏ బ్యాంకులు ఇచ్చినా కూడా పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన అంటే వెంటనే లోన్ ఇస్తారు, అతి తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ ఇస్తారు. ఆ లోన్ పే చేసుకొని ఆ లోన్ శాంక్షన్ అయిన మరుక్షణం ఆ వెండర్తో మీరు మాట్లాడుకొని ప్యానల్ పెట్టుకొని ప్యానల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ప్యానల్లో ఎలక్షన్ చేసినటువంటి బిల్స్ మాకు కనుక మా ఆఫీస్కి రానవసరం లేదు. కరెంట్ ఆఫీస్లో ఎవరిని సంప్రదించవసరం లేదు. మీరు ఆన్లైన్లోనే ఆ ప్యానల్స్ తాలూకు బిల్స్ని ఎరక్షన్ చేసినటువంటి స్కెచెస్ని కనుక, ఫొటోస్ని కనుక అప్లోడ్ చేసినట్టయితే అది మా ఆఫీస్కి వస్తుంది. మా ఆఫీస్లో ఉన్నటువంటి ఏడీ గారు వచ్చి ఒకసారి చూసి మీరున్నా లేకున్నా చూసి వాటిని వెరిఫై చేసి అట్లానే ఆ మీటర్ కూడా మార్చేసి బై డైరెక్షన్ మీటర్ పెట్టేసి సింక్రనైజ్ ఇస్తారు. సింక్రనైజ్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి మరుక్షణం నుంచి సింక్రనైజ్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి 30 రోజుల్లోపు మీకు కావాల్సినటువంటి సబ్సిడీ ₹78,000 మీ అకౌంట్లో పడుతుంది. అప్పటి నుంచి మీ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వినియోగదారులందరూ దీన్ని వినియోగించుకోవాలి అని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.